టీవీ9 తిరిగి నెంబర్ 2 ప్లేస్ పడిపోయింది. ఇప్పటి వరకు 2 వారాల పాటు నెంబర్ 1గా నిలిచిన బొటాబొటీ మార్కులతో నెంబర్ 1గా నిలిచిన టీవీ9 ఈ రోజున సడన్గా 5-6 పాయింట్ల పైగా లాస్ అయ్యి తన సమీప ప్రత్యర్థి ఎన్టీవీకి తిరిగి ఎప్పట్లాగే తన తొలి స్థానాన్ని అప్పగించేసింది. మళ్ళీ ఎప్పట్లాగే తిరిగి ఎన్టీవీ ఫస్ట్ ప్లేస్లో నిలిచి మీసం మెరేయకుండానే మెరేసేస్తోంది. కంటెంట్ ఉన్నోడి కటౌటే చాలు, ప్రత్యేకించి ఇలాంటి కబోర్డుల ద్వారా ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం లేదు అన్న దూరంలో అది చెప్పగా చెప్తోంది. దీని వెనకాల ఏమేమి కారణాలు ఉంటాయి, టీవీ9 ఇలాంటి బోర్డులు పెట్టడం వెనక ఏమి ఇది ఉంది, రీజన్ ఉంది, సీక్రెట్ ఉంది. ముందే తెలుసా తాను పడిపోతానని, తన ప్రత్యర్థి కుట్ర దగ మోసంతో నెంబర్ 1 ప్లేస్ ఆక్రమిస్తాడని తెలిసినప్పుడు మరి టీవీ9 2 వారాల పాటు నెంబర్ 1గా ఎలా నిలిచింది అంటే దీనికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే టీవీ9కి ముందే తాను నెంబర్ 1 ప్లేస్ కోల్పోతానని తెలిసి ఉండాలి. నెంబర్ 2 ఏంటంటే అంతర్గతంగా ఉన్న సిబ్బందిలో ఒకరు, హిందీ బెల్ట్ నుంచి నార్త్ నుంచి వచ్చిన సిబ్బంది ఒకరు గుండెపోటుతో మంచం ఎక్కడంతో, ఆయన లేకపోవడంతో ఇలా నష్టం జరిగిందన్న ఒకనొక వార్త బయటకు వస్తుంది. మూడవది వరుసగా ఉద్యోగుల్ని తీసేయడము, మరీ ముఖ్యంగా అవుట్పుట్ స్థాయి వ్యక్తుల్నే ఉద్యోగాల్లోంచి పీకి పారేయడము, లేకపోతే వాళ్ళ చేత కావాలని రిజైన్ చేయించడం, ఇంకా చాలామంది చేత రిజైన్లు చేయించడం, దగ్గరుండి రిజైన్ చేయించడం, వాళ్ళకి తప్పుల్ని కావాలని కనిపెట్టి పసిగట్టి రంధ్రాన్వేషణ చేసి మరి వాళ్ళ యొక్క ఉద్యోగాలు తీసేయడము అనే కొన్ని కారణాల వల్ల టీవీ9 వెనకడుగు వేస్తూ వస్తుంది. టీవీ9 తీవ్రంగా దెబ్బతింటూ వస్తుంది అనేది ఇక్కడ మనకి వినిపిస్తున్న ప్రధానమైన 3 కారణాలు. ఫస్ట్ కారణం ఏంటంటే టీవీ9కి ఇలాంటి క్యాంపెయిన్ చేస్తుంది అంటే ఫస్ట్ టీవీ9కే తెలిసి ఉండాలి. ఏమని, తాను ఎక్కువ రోజులు నెంబర్ 1గా ఉండలేను, ఇప్పటివరకు నెంబర్ 1గా ఉన్న ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ ఇలాంటి కుట్రలు దగ మోసంతోనే నెంబర్ 1 అయిందని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. మామూలుగా అయితే ఇలాంటివి ప్రచారాలు నెంబర్ 1 అనేది ఇద్దరికే తెలిసి ఉంటాయి. ఒకటి మీడియా వర్గాల వారికి, 2 మార్కెట్ రంగ నిపుణులకి. మార్కెట్ రంగ నిపుణులు ఏం చేస్తారంటే టాప్ 3 ఛానళ్ళకి వాళ్ళ యొక్క యాడ్లు ప్రకటనలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు మాత్రమే నెంబర్ 1 ఏది, నెంబర్ 2 ఏది, నెంబర్ 3 ఏదో చూసి వాళ్ళకు మాత్రమే ఆయా ధరలకి తమ ప్రకటనలు చెల్లిస్తుంటారు. ఇక రెండోది ఏంటంటే మీడియా వర్గాల్లో కొందరికి దీని మీద ఒక అవగాహన ఉంటుంది. నెంబర్ 1 పొజిషన్లో టీవీ9 ఉంది, నెంబర్ 2 పొజిషన్లో ఎన్టీవీ ఉంది, నెంబర్ 3 పొజిషన్లో టీవీ5 కానీ V6 కానీ ఉంది అనే ఒకనొక చర్చలు జరుగుతుంటాయి. కానీ మొదటిసారి టీవీ9 తన అత్యుత్సాహము, లేకపోతే తన తెలిసి తెలియనితనము, తన స్ట్రాటజీ లోపంతో ఈ విధంగా జనానికి తెలిసే విధంగా ఈ క్యాంపెయిన్ లేకపోతే ఈ ప్రాపగాండా మొదలుపెట్టడం అనేది చాలా తెలివి తక్కువ తనంగా అభివర్ణిస్తున్నాయి సోషల్ మీడియా వర్గాలు కావచ్చు, మీడియా వర్గాలు కావచ్చు, ఇతర ప్రత్యర్థి ఛానళ్ళ సిబ్బంది వగైరా వగైరా. ఇది కరెక్టేనా అనేది ఒక అండర్లైన్ చేయదగిన పాయింట్. అయితే రెండో పాయింట్ ఏంటంటే టీవీ9లో ఒక నార్త్ నుంచి వచ్చిన వ్యక్తి ఫస్ట్ ఒక నెల రోజులు కష్టపడి ఫస్ట్ ప్లేస్కి తీసుకొస్తే ఫస్ట్ ప్లేస్ తీసుకొచ్చిన 2 వారాలు కాకుండానే లోకల్గా ఉన్న సిబ్బంది యొక్క సామర్థ్యం లేమితో తిరిగి అది తన ఎప్పటిలాగే పాత స్థానానికి పడిపోయిందని మాట్లాడుకుంటారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది మీడియా వర్గాల్లో బాగా తెలుసు. ఆ పేరు పెట్టి ప్రత్యేకించి మనం చెప్పక్కర్లేదు. ఆయన నెంబర్ 1కి నేను ఎట్లాగో సాధించేశాను కాబట్టి నేను కొద్దిగా ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఆయన ఫ్యామిలీ టూర్లో ఉండగా గుండెపోటు వచ్చిందని, ఆయన గుండెపోటుతో స్టంట్ వేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఆ స్టంట్ వేసుకోవాల్సిన పరిస్థితితో ఆయన తిరిగి బెడ్ ఐజ్ అవ్వడం అంటే మంచాన పడ్డంతో తిరిగి ఎప్పట్లాగేనే టీవీ9 తన యొక్క పాత ధోరణిలోకి వెళ్ళిపోయిందని, ఆయన పెట్టిన కనీసం సూపర్ ఎక్స్క్లూజివ్ లాంటి కనీసపు గ్రాఫిక్స్ కూడా చేయించలేక వీళ్ళు చేతులు ఎత్తేసారనేది ఇంకో పాయింట్. ఇక మూడో పాయింట్ ఏంటంటే టీవీ9లో ఉద్యోగుల ఊచకోత అనేది అతిపెద్ద మైనస్ పాయింట్గా మారిందని, ఈ ఊచకోత అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళందరి ఉసురు, వాళ్ళందరి శాపాలు తగిలి టీవీ9 డ్రాప్ అవుతూ వస్తుందని, ఒకటిని ఉద్యోగం చేస్తే రెండో ఉద్యోగం మీద ఆ ప్రభావం పడి బాగా పనిచేసేవాడు కూడా పనిచేయని దుస్థితిలోకి వెళ్ళడము, ఒక ప్యానిక్ సిచ్యువేషన్కి వెళ్ళిపోవడము, ఆ ప్యానిక్ సిచ్యువేషన్లో పడి వాళ్ళు సరైన పనితీరు ప్రదర్శించలేకపోవడము, టీవీ9 యాజమాన్యంతో పాటు నిర్వాహకులు కూడా గుర్తించాలని చెప్పి వాళ్ళు మొరబెట్టుకుంటున్న విధానం మన చెవిన పడుతోంది. నిజంగా ఇది ఇతర ఛానల్లో ఉందా అంటే దీని సాటి ఛానల్లో ఉందా,
నెంబర్ 1 పొజిషన్లో ఉన్న ఛానల్లో ఉందా అని చూస్తే నిజంగా నెంబర్ 1 పొజిషన్లో ఉన్న ఛానల్లో ఈ విధంగా నెంబర్ 1 పొజిషన్లో ఉన్న ఛానల్లో ఈ విధంగా ఉద్యోగాలని తీయడము, వాళ్ళని హర్రాస్ చేయడము, ఇబ్బంది పాలు చేయడము, వాళ్ళని ఉద్యోగాల నుంచి ఊడబెరకడము అనేది చేయదని, అదే TV9 పాయింట్అవుట్ చేసి ట్రిగ్గర్ అవుట్ చేసి వాళ్ళని కావాలని వాళ్ళ తప్పులు ఎలా పసిగట్టి అది పనిగా వాళ్ళ రంధ్రాన్వేషణ చేసి చిన్న పాయింట్ని కూడా పెద్దగా భూతత్వంలో పెట్టి చూపించి వాళ్ళని మరి తరిమేస్తుందని వాళ్ళ హెచ్ఆర్ చేత పిలిపించి మరి మాట్లాడి రిజైన్ చేయమని చెప్పి బతిలాడుతుందని, ఇది ఏకంగా నెంబర్ 2 పొజిషన్లో ఉన్న ఒక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ యొక్క దీనిలోనే అది విషయంలోనే అది తప్పటడుగు వేసిందని, అలాంటి TV9లో సగటు ఉద్యోగి యొక్క మానసిక స్థితి తీవ్రమైన స్థాయికి తక్కువ స్థాయికి పడిపోతుందని మాట్లాడుకున్నారు. వీటన్నిటి మీద TV9 చర్చించుకొని తిరిగి పికప్ అవ్వడము అనేది జరగాల్సి ఉందని మీడియా వర్గాల్లో జోరుగా జరుగుతున్న చర్చ. ఈ విషయాలనే ఇప్పటివరకు మన ముందున్న విషయాలు ఇవే. మళ్ళీ వీటి మీద ఏమన్నా అప్డేట్ వస్తే మాట్లాడుకుందాం. ఇది ఇప్పటివరకు ఉన్న గ్రౌండ్ రిపోర్ట్. నిజానికైతే TV9 అనేది ఇలాంటి క్యాంపెయిన్ చేయకుండా ఉంటే మామూలుగా అయితే ఇలాంటి చర్చ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే కుట్ర, మోసం, దగతో ఎవరు నెంబర్ 1 కాలేరు, ప్రజా ప్రయోజనార్థం మేము ఇది జారీ చేస్తున్నాం, సత్యమేవ జయతే అని సైన్యాధ్యక్షుడు ఈ విధంగా తన యొక్క ఆధ్వర్యంలో క్యాంపెయిన్ చేయడమే చేటు తెస్తుందని, ఇది రాంగ్ స్ట్రాటజీ అని మీడియా వర్గాల్లో మాట్లాడుకుంటుంది. వాళ్ళు చెప్పలేనివన్నీ నేను మీకు చెప్తున్నాను. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. దట్స్ ఇట్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.